హాయ్. ఏం ముక్క? మాడకాయ ముక్క. ఏమవుతులే కానీ మళ్ళీ తిందురులే కానీ. ఎందుకు మరి ఆడ కూర అవుతా అంటే ఇప్పుడు మీరు అన్నం తింటారు ఇక్కడ? ఏంటి? టీవీ చూసుడు కాదు, అన్నం మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి. నీకేనా చెప్పేది? హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. ఎట్లున్నాయి ఫ్రెండ్స్? తగ్గిపోయిందా మొత్తం? నొప్పి అది చెంపకైంది. అడుగుతున్నారు చాలామంది మీ పెద్ద పాపకి ఎట్లున్నది ఇప్పుడు, తగ్గిందా అని. తగ్గిందా చెప్పు. తగ్గిందా? ఏం కూర వండుతుంది మమ్మీ? ఏమో చల్లారుపుకుంటాను. ఒకరిని వేసరికి ఒకరికి మాకు హెల్త్ ఇప్పుడు మంచిగా ఉండట్లేదు, నీరసం అయిపోతుంది, ఏదో చెంపకి ఏంది. నీకేమైంది? కుతికెలా? కుతికెలా అంటారు, ఏదేదో అంటారు. అంతా పరిస్థితులు అస్సలు బాగుండట్లేదు ఈ మధ్యలో, ఏందో ఏమో. అందుకే కొంచెం వీడియోల మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అన్నమాట. చాలా మందికి అనిపిస్తూ ఉండొచ్చు వీడియోలు ఎందుకు వీళ్ళు ఈ మధ్య సరిగ్గా పెట్టట్లేరు అని. వీళ్ళు ఇంతేలే, మా పరిస్థితులు మాకున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నమాట. అందుకే కొంచెం వీడియోలు అయితే తీయట్లేదు. ఎవరైతే ఏమనుకోకండి. నేనే అప్సెట్ అంటే ఇంకా నా తోడు మీరు అప్సెట్. అంతేగా మరి. నువ్వు బలంగా గట్టిగా లేకపోతే మరి మేమే ఆడ. ఇంట్లో నువ్వు మంచిగా ఉంటేనే కదా అందరం మంచిగా ఉండేది. ఏం కూర వండుతాను? వాటర్ పోసినావా? వాటర్ కాదు, ఉప్పు వేసిన. ఉప్పు వేస్తే ఎసరు ఊరిందా? ఉడకలే, మొత్తం పోసిన. హాఫ్ కేజీ గ్యాస్ తగ్గి అదే ఉడుకుతుంది. ఏం కూర నేను మధ్యాహ్నం? బెండకాయ ఫ్రై చేసిన. కాతాం అది ఒక పూటగా, ఒక పూట తిన్నాం. అది కొంచెం ఉన్నది. సోరకాయను దోసకాయలు ఉన్నాయి. సోరకాయను ములక్కాయలు వేసి పప్పు కొనుక్కొచ్చి ఒకసారి సాంబార్ చేయాలి. పప్పు అయిపోయిందా? అయిపోయింది, మొన్న తెచ్చింది. అయిపోయింది. పెరుగుంది, నేనే వేసుకొని తింటా. వాళ్ళ తెలియదు, వాళ్ళ తెలిస్తే వాళ్ళు కావాలంటారు. మధ్యాహ్నం తిన్నారు, మళ్ళీ మధ్యాహ్నం తిన్నారా? దగ్గుతారు ఇప్పుడు మళ్ళీ ఎక్కువ. ఎందుకు దగ్గొస్తుందో తెలియదు. స్కూల్లో ఏమన్నా బర్త్డేలకు చాక్లెట్ ఇచ్చిన ఏమన్నా తింటారా అంటే ఏం తినలేదంటారు. ఏం తినకపోయినా దగ్గు ఎందుకు వస్తుంది? ఏమో ఉప్పు వేసినావా? ఉప్పే, ఈ ఉప్పు వాటరే బాగా వేడి ఉన్నాయి కానీ ఉప్పు కారం నువ్వే వండుతానుగా, నేను కలబెట్టాను ఇప్పుడు. కానీ సరేలే కానీ ఉడకని నువ్వే వచ్చి కలుపుతాను కదా, ఉప్పు కారం గిట్ట అవుతామేమో అని అనుకున్నా. అది ఉడకాలి ఇంకా. ఉప్పు వాటర్ తోటి నోరు మంచిగా ఏమంటారు పుక్కులించి గొంతు మంచిగా గడిగి కొన్ని తాగితే కొంచెం ఫ్రీ అవుతుంది. కానీ ఎట్లా తగ్గుతాయో తెలియదు కదా. తగ్గుతాయి, అయ్యా వస్తాయి, అయ్యా పోతాయిలే కానీ ఒకవైపే మళ్ళా ఇటు పక్క ఒకటి ఇట్లా. వాటికి కూడా చిట్కాలు ఉంటాయి, ఇట్లా చేయాలి అట్లా చేయాలని. ఏందే అయిపోయిందా? ఏం సినిమా పెట్టినా ఏ కాలం టీవీ చూడబట్టి. సినిమా బాగాలేదని అన్నారు ఇందాకనే. గ్యాస్ తగ్గించినావా? తగ్గియమని చెప్పిన. తిన్నారా? గంట అయితే అందువల్ల అన్నం పెట్టుకొని. పచ్చడి తెచ్చినావు కానీ పచ్చడి భలే పని అయింది అసలు. ఉసిరికాయ పచ్చడి తెచ్చా ఫ్రెండ్స్, అసలు అది బాగుంటుంది. వాళ్ళ కాడ ఇప్పుడు పాల ప్యాకెట్ తెచ్చా కానీ అక్కడ తెచ్చాను. నీ పెరుగు పోయేదే కొంచెం ఉంటే. మన ఇంట్లో మామిడికాయ పచ్చడి తప్ప వేరే పచ్చళ్ళే ఉండవు. నిమ్మకాయ పచ్చడి మొన్న తాలింపు పెట్టింది అయిపోయింది. కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అన్నట్టు ఉసిరికాయ పచ్చడి తెచ్చిన. బాగానే ఉంటుంది అయినా కాడ కానీ మనకు బై మిస్టేక్ బాగాలేదు, మంచిగా లేదు. అది ఖరాబ్ అయిన పచ్చడి ఏదో వచ్చింది. అలా అడిగితే పట్టుకరమ్మన్నాడు. అబ్బా ఎటుపోయింది? బయట ఉన్నా. అడిగినా పచ్చడి బాగాలేదు, ఖరాబ్ అయింది, ఆ పచ్చడి ఇచ్చిన ఏంటంటే అదేంది అట్లా ఎందుకు అవుతుంది, నువ్వు పట్టుకురా, రేపు అయితే పట్టుకురా, దాన్ని మార్చి వేరేదాన్ని ఇద్దామని అంటాను.
ఏమైంది? అలుకు చల్లి ముగ్గేసిన కూర్చుంటాను కదా చైర్లు వేసుకొని, అయితే దుబ్బ దుబ్బ మొత్తం కాళ్ళ కంటుతాంది. అట్లనే ఇంట్లోకి పోతాను. అందుకే ఇక ఏం చేసిన అంటే ఇంటి ముందు పెండు ఉంటే పెండ పట్టుకొని వచ్చి ఇవాళ అలుకు చల్లిన. సాయంత్రం అలుకు చల్లి ఇక ముగ్గు పెట్టిన. మంచి పని చేసిన, చాలా మంచి పని చేసిన. కొద్దిగా నీట్గా ఉంది. ఇగో ఈడ కూడా ఈడ మొత్తం గచ్చు మొత్తం పోయింది. మొత్తం చిక్కడి మంచిగా చల్లిన. బండి పెట్టే కాడ కూడా మంచిగా ఉంటుందని చల్లి ఇట్లా వేసిన. ఇక బండలు కూడా తీసేద్దామా? మంచిగా నీట్గా చేసి ఆడికిడికి చల్లు మంచిగా. అక్కడ జామ చెట్టు కాంచి ఇక్కడికి ఇక మొత్తం నిన్న మొన్న మొత్తం క్లీన్ చేసిన. ఇక అక్కడ బావి దాకా మొత్తం మంచిగా ఉంది. వీళ్ళకు చెప్పకపోతే వీళ్ళు వినేటట్టు వెళ్తున్నారా? ఏ కాలం అవుతుంది నీ అన్నం అయిపోయి? నాడు బయట నాడు రిచ్ లే నడవండి, చేతులు బయట కడుక్కున్నారండి. మంచిగా గొంతులో సురుకు తలగాలి. వేడి తలుగుతూనే కొంచెం ఇట్లా తలకాయ పైకాను ఇట్లాను. అన్నీ సగం సగం పనులు. కూర చూసి వస్తా నేను. వేయాలా ఉప్పు కారం? అన్ని రోజులు మంచిగా ఉండాలని లేదు కదా. నవ్వుకుంటుంటాం, 4 రోజులు అట్లా జరుపుకుంటాం. ఎవరి పరిస్థితి అయినా ఏమంటారుగా, అందరి ఇళ్ళల్లో మట్టిపోయే అని మంచిగా ఉంటుంది సామెత. అంటే అందరి ఇళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరి ఇళ్ళల్లో ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే అందరూ బయటపడరు, మనం బయటపడతాం అంతే. అంతేనా? ఎక్కువ ఓపిక చేసుకొని తీసుకోవాలి వ్లాగ్స్, వీడియోలు తీసుకొని తీసుకోవాలి. మరి ఎవరికి చెప్తానో నాకు చెప్తానవా? మనిషికున్నంత వస్తుంది మళ్ళీ. పెద్దగా అయినప్పుడే ఆన్ చూసుకున్నా. ఇప్పుడు నాకైతే ఇప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకుని నన్ను నేను చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళా వంట అని ఇంట్లో పని అని ఇదే వీడియోలు ఇక నువ్వే తీసుకునేది. ఒక్కటి రోజుకొక్కటి చేసుకోవడానికి ట్రై చేయి అంతే. ఇక ఒక్కటి చాలు. మళ్ళీ ఈ మధ్యలో తమ్ముని పెళ్ళి ఒకటి వచ్చింది, పోవాలి అది కంపల్సరీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో హెల్త్ కండిషన్ ఈ ప్రాబ్లంలో పోవాలి. ఎటన్నా పోవాలంటే ఇంక ఏడుపు ఒకటే తక్కువ. జర్నీ కదా, ఎండలు కూడా బాగా. అట్లానే అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అవతల పరిస్థితులు అర్థం చేసుకోరు. అట్లా అర్థం చేసుకున్నట్టయితే చాలా మందికి ఎక్కువ ఇట్లాంటి ఎందుకు వస్తాయి మనస్పర్ధాలు ఏమంటారుగా. అమ్ము లేచిరానే కడుక్కోపోండి. సరే, కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినేస్తాం. తినేసి అయితే ఇంకా ఇవాళ కొంచెం తొందరగా వండుకోవాలి. అటు నుంచి ఫస్ట్ షిఫ్ట్ అయిపోయింది. రేపటి నుంచి నైట్ షిఫ్ట్ జాతరగా. కొద్దిసేపు నుంచి పని చేస్తూ బయట పెట్టి మంచిగా సబ్బు పెట్టి కడుక్కొని చేతులు ఆయిల్ ఏంటిదట బయటికి కడుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.